ప్రస్తుతం సమాజంలో 365 రోజులు 24 గంటలు 24/7 ఏ మానవుడు మానసికంగా ఆరోగ్యంగా లేరు. ప్రతి ఒక్కరు ఏదో రోజు ఏదో సమయంలో మానసిక ఆరోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అన్ని జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఇందిరా మేడం గారు అన్నారు. స్థానిక బ్రహ్మ మానసిక దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తల్లిదండ్రులకు పిల్లలు ఆరోగ్య సమస్యల గురించి సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు అందరికీ యూడిఐడి కార్డులు మరియు ఇతర అవసరాలు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మరి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మెయిన్ గా మేడం చెప్పినట్టుగా తల్లిదండ్రులు కొద్దిగా విని మీరు ఆ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ తెలిసిందే యాక్చువల్గా పెద్ద యూనివర్సిటీలో పిల్లలందరికీ ఎక్కువ మీ చెప్పే విషయాలు అందజేయాలనుకున్నాము. కానీ చంద్రశేఖర్ గారు ముందుగానే మెసేజ్ పెట్టారు, మా హోమ్ ఉంది కదా అనగానే సరే ఎన్నో అనకూడదు కదా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడే పెట్టాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం పిల్లలకి చెప్తే రీచ్ అవ్వదు కాబట్టి పేరెంట్స్కి ఎక్కువ రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఇలా మానసికంగా బాధపడే పిల్లల వల్ల వాళ్ళు మానసికంగా బాధపడొద్దు ఇంకా అన్న విషయం ఒకటి. ప్లస్ మాకు కూడా తెలియని విషయాలు మీ దగ్గర చాలా ఉంటాయి, మేము డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ ఎలా ఉండాలి, ఎలా శరీరం కూడా మానసికంగా బాధపడుతున్నప్పుడు శరీరం కూడా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మీ ద్వారా మేము తెలుసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మళ్ళీ నేను మీరే చెప్పండి సార్, ఆ తర్వాత మెడికల్ క్యాంప్. చంద్రశేఖర్ గారు ముందుగానే మెసేజ్ పెట్టారు, మా హోమ్ ఉంది కదా అనగానే సరే ఎన్నో అనకూడదు కదా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడే పెట్టాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం పిల్లలకి చెప్తే రీచ్ అవ్వదు కాబట్టి పేరెంట్స్కి ఎక్కువ రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఇలా మానసికంగా బాధపడే పిల్లల వల్ల వాళ్ళు మానసికంగా బాధపడొద్దు ఇంకా అన్న విషయం ఒకటి. ప్లస్ మాకు కూడా తెలియని విషయాలు మీ దగ్గర చాలా ఉంటాయి, మేము డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ ఎలా ఉండాలి, ఎలా శరీరం కూడా మానసికంగా బాధపడుతున్నప్పుడు శరీరం కూడా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మీ ద్వారా మేము తెలుసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మళ్ళీ నేను అవకాశం తీసుకొని మీరే చెప్పండి సార్, ఆ తర్వాత మెడికల్ క్యాంప్. నమస్కారము. ఈరోజు ప్రపంచ మానసిక దినోత్సవం కాబట్టి మనం ఇక్కడ అందరం గతగినాము. సాధారణంగా మనకు మానసిక ఒత్తిడి అనేది దైనందిన జీవితంలో మనకు అందరికీ ఎదుర్కొంటూనే ఉన్నాము. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితిలో ఎట్లా అంటారంటే చాలా మటుకు మనము కేవలం డబ్బు కొరకు అనేది అందరికీ పరిగెత్తుతూ మన శారీరక జీవితం దగ్గర మానసిక జీవితం మర్చిపోతున్నాం. పూర్వంలో డబ్బు తక్కువ ఉన్నా కానీ చాలామంది ప్రశాంతంగా బతికేవాళ్ళు, ఆ పూటకు పని చేసుకొని. కొందరు సొసైటీలో పెద్దవాళ్ళు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన సొసైటీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా వెతుకుతూ ఏదైతే సాధ్యమైనంత కాడికి వాళ్ళకి సహాయం చేసే శక్తి ఏదైతే ఇస్తారో వాళ్ళకి. నమస్కారం, నా పేరు అంజనేశ్వరి. నేను బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో టీచర్, యాజ్ ఎ పేరెంట్గా కూడా ఉన్నాను. మా బాబు కూడా ఇదే స్కూల్లోనే ఉన్నాడు. మా బాబు చిన్నప్పటి నుంచి కాలు సరిగా లేకపోవడము, మాటలు సరిగా లేకపోవడం ఇలా ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చాలా మటుకు అందరూ చూసి వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ మెంటల్ డెవలప్మెంట్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది. అది నేను పేరెంట్గా చెప్పగలుగుతున్నాను, ఒక టీచర్గా కాకుండా కూడా. నేను అదే కాకుండా మల్టీ డిజబుల్డ్ సహాయ పేరెంట్గా కూడా ఉన్నాను. అండ్ అదేవిధంగా సహాయ మల్టీ డిజబిలిటీ అసోసియేషన్ అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ అసోసియేషన్లో 200 మంది పేరెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అందులో నేను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇలాంటి పిల్లలు సమాజంలో ఎంతోమంది ఉన్నారు మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లల్ని చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. మా బాబుకు కూడా చాలా సివియర్ ఉన్నాడు. అలా ఉన్నందుకు మనం బాధపడకుండా వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ఈ అసోసియేషన్ అనేది మాకు చాలా సహాయపడుతుంది. అదేవిధంగా ఈరోజు మనము ప్రపంచ మానసిక దినోత్సవం అని జరుపుకున్నాము ఈ బ్రహ్మ పాఠశాలలో. అందుకుగాను ఈరోజు డిఎల్ఎస్ఏ మేడం గారు, ఇందిరా మేడం గారు కూడా హాజరయ్యారు. డిడబ్ల్యూఓ మేడం గారు, జరీనా బేగం గారు కూడా హాజరయ్యారు. వాళ్ళ సలహాలు సూచనలు కూడా మాకు అందించడం జరిగింది. అదేవిధంగా వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం కూడా ప్రముఖ డాక్టర్స్ వచ్చి మా పిల్లలకు ఉచిత వైద్యాన్ని అందించడం జరిగింది.
వాళ్ళకి డైలీ లివింగ్ యాక్టివిటీస్ అనేది ఈ పిల్లలకి చాలా అవసరము. ఆ డైలీ లివింగ్ యాక్టివిటీస్ అనేది మేము రోజు చెప్తూనే ఉంటాము పిల్లలకి. ప్రతి యాజ్ ఏ పేరెంట్గా నేను చెప్పేది ఏమంటే, ఇలాంటి మాలాంటి తల్లిదండ్రులు అనేది ధైర్యం తెచ్చుకొని ఇలాంటి పాఠశాలలో వేసి వాళ్ళని ముందుకు నడిపించే బాధ్యత మా తల్లిదండ్రుల పైన ఎప్పటికీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి స్కూల్స్ బర్డెన్ ఎక్కువ అవుతుంది అనే వాళ్ళు మనం ఈ బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అనేది చాలా సహకరిస్తుంది. ఉచితంగా ఫిజియోథెరపీ కానీ స్పీచ్ థెరపీ కానీ ఇప్పించడం జరుగుతుంది మా పాఠశాలలో. सबको अस्सलाम वालेकुम। मेरा नाम शबाना है। मैं ब्रह्मा स्पेशल स्कूल में काम कर रही हूँ पिछले 12 साल से। और हमारे स्कूल में आज मेंटल हेल्थ डे कैंप ये करना है, मेंटल हेल्थ डे। और यहाँ पे DLS से इंदिरा मैडम और DWO जरीना मैडम और गवर्नमेंट हॉस्पिटल से एक टीम आए हैं यहाँ पे डॉक्टर्स की। यहाँ पे सेलिब्रेशन बहुत अच्छा हुआ। और ऐसे बच्चे ऑल कम्युनिटीज़ में हैं, लेकिन क्या है बोले तो उन लोग घर में रख ले के घर तक ही उनको ये कर दे रहे। और घर में नहीं रखे वैसा आपके फैमिलीज में रहंदे और आजू बाजू के घरों में रहंदे, आप उन लोगों को जाके अवेयरनेस बोलते सो करिए। ऐसा स्कूल है, ऐसा स्कूल में बच्चों को भेजिए। और घर में रहे जब और स्कूल का है जब बच्चा कितना चेंज हो रहा बोलते सो उनके फैमिली को ही ये हो जाता। थोड़े लोग अपने आजू बाजू में रहे सो लोग क्या बोलते ऐसे बच्चों को देख के डर जाते, मतलब हाँ वो बच्चे वो घर में वैसा बच्चा है नहीं जाना वो ये बोल के बोलते। लेकिन वैसे बच्चों के लिए यहाँ पे एक 25 साल से स्कूल चल रहा है। यहाँ पे 25 साल से स्कूल है तो भी ये महबूब नगर में आधे लोगों को ये स्कूल के बारे में मालूम ही नहीं है। क्यों? अगर आप आइए स्कूल देखिए कैसे है, स्टाफ कैसा है और बच्चे उनका क्लासरूम्स कैसे है, स्कूल एनवायरनमेंट कैसा है, उन लोगों को जाके समझाइए। नहीं बोले तो उन लोगों को आपके साथ लेके आके स्कूल बताइए कैसा है। मतलब एक महीने तक वो बच्चों को भेजो, बोलो भेजे बाद में एक महीने में घर में रहे तो बच्चा कैसा है, स्कूल को आए जब कितना चेंज हुआ उनके पेरेंट्स को मालूम हो जाता। और एक क्या है, ऐसे बच्चे रहे तो थोड़े लोग फंक्शंस अवॉइड कर देते हैं, फंक्शंस में जाना बंद कर देती हैं। और वैसा नहीं गए तो बच्चा अभी ये हो जाते रहता। उन लोगों को बाहर निकालिए, बाहर की दुनिया क्या है बताइए। और वो बच्चा फंक्शंस में गए तो कैसा। నేను డాక్టర్ అనిల్ రాజు, మానసిక వైద్య నిపుణుని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్నగర్. ఈరోజు ఏంటంటే ప్రపంచ మానసిక దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే. థీమ్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి యాక్సెస్ టువర్డ్స్ ద మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇన్ ద ఎమర్జెన్సీస్ అండ్ ద క్యాటాస్ట్రఫీస్. సో దాని ఉద్దేశం ఏంటంటే మానసిక ఇబ్బందులు అంటే జనరల్గా ఏదైనా క్యాటాస్ట్రఫీస్ కానీ లేకపోతే ఇంకేమన్నా సమస్యలు వచ్చినప్పుడు, మానసిక స్థితులకు సమస్యలు వచ్చినప్పుడు మన మానసిక నిపుణులను సంప్రదించాలని దాని ఉద్దేశము. సో జనరల్గా మానసిక ఇబ్బందులు ఎవరి వల్ల వస్తుంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వస్తూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ చేసిన ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఇక్కడ మన బ్రహ్మ ఇన్స్టిట్యూట్లో. సో వీళ్ళని ఇంటలెక్చువల్ డిసేబిలిటీ అంటే మానసిక వికలాంగులు, వీళ్ళు అంటే బుద్ధిమాంద్యం అంటే అప్పట్లో మెంటల్ రిటార్డేషన్ అనే వాళ్ళు ఇప్పుడు ఇంటలెక్చువల్ డిసేబిలిటీ లేదా దివ్యాంగ అంటున్నారు. సో వాళ్ళలో ఇక్కడ మెడికల్ క్యాంప్ చేశాము. వాళ్ళలో కొంతమంది సివియర్గా ఇంటలెక్చువల్ డిసేబిలిటీ ఉన్నారు, కొంతమంది మోడరేట్లో ఉన్నారు. వాళ్ళకి కొంతమందికి స్పీచ్ లేని వాళ్ళకి స్పీచ్ థెరపీ చేశాము. కొంతమందికి బిహేవియర్ ఇష్యూస్ అంటే ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉన్నాయి, వాళ్ళకి తగిన మందులు రాసాము, చికిత్స చేశాము. అండ్ స్పీచ్ థెరపీ డాక్టర్ ENT డాక్టర్ రమేష్ కృష్ణ సార్ కూడా వచ్చారు, చూశారు. అండ్ పిల్లల్ని ఇప్పుడు పిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ డాక్టర్ కామిల్ సార్ కూడా వచ్చారు, చూశారు. వాళ్ళు కూడా వాళ్ళకి అంటే శారీరక ఇబ్బందులు ఉన్న వాళ్ళు చూశారు. అండ్ వినికిడి లోపం ఏదన్నా స్పీచ్ ప్రాబ్లం ఏమన్నా సార్ రమేష్ కృష్ణ గారు చూశారు.
నా సైడ్ నుంచి అంటే నేను చూసింది మానసిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొంతమందికి బిహేవియర్ ఇష్యూస్ అంటే ప్రవర్తనలు చేంజెస్ ఉన్నాయి, కొద్దిగా చెప్పిన మాట వినకపోవడము, కొట్టడం కానీ, కొరుక్కోవడం కానీ, లేకపోతే చేతులు కదిలించడము, లేకపోతే చెప్పిన మాట వినకపోవడము, కొంతమందికి ఫిట్స్ రావడం అట్లాంటివి ఉన్న వాళ్ళకి చికిత్స చేశాము. దాంతోపాటు కొంతమందికి వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ లాంటిది కూడా చెప్పాము. అండ్ వాళ్ళకి ఇలాంటి పిల్లలకి, దివ్యాంగ పిల్లలకి మన దగ్గర సదరం క్యాంప్ నడుస్తూ ఉంటుంది జనరల్ హాస్పిటల్, జీజీహెచ్ హాస్పిటల్ మహబూబ్నగర్లో. వాళ్ళకి అర్హులైన వాళ్ళకి మనము సదరం సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు అప్పట్లో సదరం సర్టిఫికేట్ అనేవాళ్ళు, ఇప్పుడు యూడిఐడిని కొత్తగా 2025 మార్చి నుంచి యూడిఐడి అంటున్నారు. సో వాళ్ళని చూసి వాళ్ళ సివియారిటీ బట్టి మనము సర్టిఫై చేస్తున్నాము. సర్టిఫై చేసి వాళ్ళకి యూడిఐడి సర్టిఫికేట్ ఇస్తున్నాము. సార్, ఈ మెంటల్లీ రిటార్డెడ్ అనేది ఏ వయసులో గుర్తిస్తారు? జనరల్గా ఒక పాపో పుడతారు, పుట్టిన తర్వాత వాళ్ళకి ఈ మెంటల్గా వీళ్ళు డిస్టర్బ్ ఉన్నారు అనేది ఏ వయసులో మనం కనుక్కుంటాము? ఆ వయసులో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఓకే, జనరల్గా పిల్లల్లో మానసిక సమస్యలు చిన్న పిల్లల్లో అంటే గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది. అంటే పుట్టిన వెంబడే పిల్లవాడు అంటే పాప కానీ బాబు కానీ అంటే ఫస్ట్ క్రై అంటారు, పుట్టిన తర్వాత వెంబడి ఏడ్చాడా లేదని చూస్తారు ఫస్ట్. ఒకవేళ ఏడ్చిండు అంటే నార్మల్, ఒకవేళ ఏడవలేదు అంటే అది కొద్దిగా మానసిక ఇబ్బందులు తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఫిట్స్ రావడం, పుట్టిన వెంబడే ఫిట్స్ రావడం కూడా, అది కూడా దాన్ని ఏమంటారంటే హైపాక్సిక్ ఎన్సెఫాలోపతి అంటారు, ఇస్కెమిక్ ఎన్సెఫాలోపతి అంటారు. దానివల్ల బ్రెయిన్ పిల్లగాడు కానీ బాబు కానీ బ్రెయిన్ సరిగ్గా ఎదగదు ఫిట్స్ రావడం వల్ల, లేకపోతే ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల బ్రెయిన్ అనేది ఎదగడు. సో దానివల్ల ఏమవుతుందంటే పెరిగే కొద్దీ మా ప్రవర్తనలో చేంజెస్ కనిపిస్తుంటాయి. నార్మల్ బాబుకి నార్మల్ పాపకి కొంత వీళ్ళు అంటే ఫిట్స్ వచ్చిన బాబుకి కొద్దిగా డిఫరెన్స్ అనేది అప్పుడే కనిపిస్తూ ఉంటుంది. లైక్ 3 నెలలకే సోషల్ స్మైల్ అనేది వస్తూ ఉంటుంది. సోషల్ స్మైల్ అంటే 3 నెలలకి బాబు కానీ పాప కానీ నవ్వుతూ ఉంటాడు, అది కనపడదు దివ్యాంగ పిల్లలకి. అండ్ ఈవెన్ మాటలు అమ్మ అనడము, మామ బాబా అవన్నీ అంటే చెప్పలేరు. సో అది వాళ్ళకి కొద్ది స్పీచ్ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసిపోతుంది. నడవలేరు, ఒక 1 ఇయర్కి 10 మంత్స్కి 12 మంత్స్కి నడవడం స్టార్ట్ చేస్తారు, 6 మంత్స్కి 8 మంత్స్కి కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. సో ఆ టైంలో అవన్నీ మైల్ స్టోన్స్ అంటారు, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటారు. ఆ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ లేకపోతే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఎదగట్లేదు కాబట్టి సో అతను మానసిక ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంది అని ఫిజికల్ గ్రాస్ డెవలప్మెంటల్ డిలే అంటారు, లేదంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ డిలే అని అంటారు. సో పుట్టిన 6 నెలల నుంచి లేకపోతే పుట్టిన ఎంబడి నుంచి మనం చూస్తూ ఉంటే, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే మనం గుర్తుపట్టగలుగుతాము. సో పిల్లల్లోన ఉండేది నాట్ ఓన్లీ మానసిక ఇబ్బందులు లైక్ ఇంటలెక్చువల్ డిసబిలిటీ దివ్యాంగనే కాదు, ఆటిజం డిసార్డర్ కూడా ఉంటుంది. లైక్ ఆటిజం వాళ్ళ పిల్లలు ఉన్నారు, అండ్ ఏడిహెచ్డి పిల్లలు ఉంటారు. ఏడిహెచ్డి పిల్లలు జనరల్గా 5 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత మనం డయాగ్నోస్ చేయొచ్చు. వాళ్ళలో అంటే అటెన్షన్ సరిగా ఉండదు, చెప్పిన మాట వినకపోవడము, లేకపోతే ఒక టాస్క్ ఇస్తే అది దాన్ని మధ్యలో వదిలేసి మధ్యలోంచి వెళ్ళిపోవడము స్కూల్ పిల్లల్లో కూడా కనిపిస్తుంటుంది. అండ్ ఆటిజం అంటే పిల్లల్లో మనం పిలిచినప్పుడు పలకడేయడు, మనం ఒకటి పిలుస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ ఏదో పని చేసే పని ఉంటారు, కానీ మనం పిలిచిన దాన్ని పట్టించుకోడు, మాట్లాడేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేరు. సో ఇలా అన్నీ మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే మనం డయాగ్నోస్ చేయొచ్చు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుపట్టాలి, మా వాడు పక్కన పిల్లానికి నార్మల్ పిల్లానికి ఈ పిల్లానికి ఏంటి తేడా అనేది గుర్తుపట్టుకొని డాక్టర్ని సంప్రదిస్తే మనం సరైన అంటే ఎర్లీ స్టేజ్లోనే మనం డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. నమస్కారం, నా పేరు గన్నవ్ చంద్రశేఖర్. నేను ఈ బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వ్యవస్థాపకులుగా గత 26 సంవత్సరాల నుంచి మహబూబ్నగర్ జిల్లాలో ఈ స్కూల్ నడిపిస్తున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఈ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అనేది చాలా ఒక కష్టమైన పని. ఎందుకంటే ఈ ఒక మానసిక వికలాంగతతోనే ఉండరు. మన డాక్టర్ గారు చెప్పినట్టు మానసిక వికలాంగతో పాటు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిపి సెరెబ్రల్ పాలిసీ అని ఉంటుంది, ఆటిజం ఉంటుంది, తర్వాత మల్టీ డిజబిలిటీ ఉంటుంది, స్క్వింట్ ఉంటుంది, హియరింగ్ ఇంపేర్డ్ ఉంటుంది. ఇవన్నీ రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడుతున్న పిల్లలు తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే ఒక మానసిక దివ్యాంగులు ఒక కుటుంబంలో ఉంటే ఆ మానసిక దివ్యాంగునికే పరిమితం కాదు, టోటల్ ఎంటైర్ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిదిగా ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పిల్లగాడు ఉంటే ఆ బంధువులు కానీ ఆ కుటుంబం కానీ ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళరు, ఏ కార్యక్రమానికి వెళ్ళరు, వాళ్ళని ఒక వింతగా చూస్తుంటారు. ఆ చూపులకు భయపడి ఆ యొక్క ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ తోటి సమాజం ఒక చిన్న చూపు చూస్తుంది కాబట్టి తను వీళ్ళు ఎక్కడగా బయటికి వెళ్ళలేదు. మీరు మన డాక్టర్ గారు చెప్పినట్టు అలాంటి మా చిన్నప్పుడే బర్త్క్రై ఒక 6 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు. 6 తర్వాత మనకు కనిపిస్తుంటుంది. ఆ చిన్నపిల్లల్లో మనకు కనిపించదు, కానీ 6 సంవత్సరాల తర్వాత మనకి ఏం చేస్తే ప్రభుత్వముఖంగా అప్పుడే వీళ్ళను ఇంటలెక్చువల్ డిజబుల్ అని హియరింగ్ ఇంపైర్డ్ అని మన సర్టిఫికేట్ ఇయనిక లేదు. యాజ్ పర్ చట్ట ప్రకారంగా ఆఫ్టర్ 6 ఇయర్ తర్వాతనే వైద్య పరీక్షల ద్వారానే
ఈ యొక్క మెడికల్ బోర్డు ట్రీట్మెంట్ ద్వారానే ఆ సర్టిఫికేట్ ఇచ్చి జరుగుతుంది మనకు. యూడిఐడి కార్డు కానీ సదరన్ సర్టిఫికేట్ ద్వారా మానసిక దివ్యాంగుల లేకపోతే సిపి చైల్డ్ ఆటిజం అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు ఏంటంటే ఆ సర్టిఫికేట్ తీసుకుని కొంతమంది పేరెంట్స్ రారు. ఎందుకంటే మా పిల్లల లోపల మా కుటుంబంలో ఉంటే బయట చూస్తే మంది ఏమనుకుంటారు అని సమాజానికి భయపడతారు. కాబట్టి సమాజంలో ఒక గుర్తించాల్సిన అవసరం అంటే ఇలాంటి దివ్యాంగులైన కుటుంబాలకు కానీ పిల్లలకు కానీ చాలా రకాల సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయాలి. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒక మానసిక దివ్యాంగులు కానీ ఏ దివ్యాంగులైన రకంగా దే వాంట్ సింపతి, డోంట్ వాంట్ సింపతి, దే వాంట్ ఎంపతి. వాళ్ళు సపోర్ట్ చేయాలని కోరుకుంటారు తప్ప వాళ్ళపైన జాలి చూపాల్సిన అవసరం లేదు. వాళ్ళపైన జాలి అవసరం లేదు. కానీ అయ్యో పాపాన్ని జాలి చూపించినంత మాత్రాన వాళ్ళకైతే సమాజంలో ఇంకా మార్పు రావాలి. ఎందుకంటే సమాజం లోపల చాలా రకాల వేరే రకాల కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా తిరుగుతున్నారు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సమాజానికి ఉపయోగం లేకుండా మానసిక దివ్యాంగులు కలిగిన పిల్లలు వారి కుటుంబాలే బాధపడుతున్నారు. ఇప్పటికీ నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానసిక దివ్యాంగులు అంటే వాళ్ళకి ఏం తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు, అబద్ధం తెలియదు, అన్యాయం తెలియదు. ఒకరికి ఇబ్బంది పెట్టే వ్యక్తులు గారు, ఒకరికి అన్యాయం చేసే వ్యక్తులు గారు. ప్రపంచం లోపల భూమి మీద ఒక మానవ జాతి లోపల మంచి వ్యక్తులు అంటూ ఉన్నారంటే ఒక మానసిక దివ్యాంగులే. ఎందుకంటే వారికి చెడు తెలియదు, పాపం తెలియదు, న్యాయము అన్యాయం ఏం తెలియదు. వాళ్ళు మనం ఏం పెట్టినా తింటారు, ఏం చేయడం చూస్తారు అంటారు. ఒక వాళ్ళ లైవ్ గాడ్స్గా దాన్ని గుర్తిస్తారు. అంటే భూమిపై మనకు ఒక ఉండరు. అందుకే పేరెంట్స్ నేను చెప్తుంటాను, అమ్మ మీ కుటుంబంలో ఒక దేవుడు ఉన్నాడు, ఒక అమ్మాయి ఒక దేవత ఉంది, వాళ్ళని చూసుకుంటే మీ కుటుంబం చాలా జరుగుతుంది. మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. మాకు కానీ మా టీచర్ కానీ ఎవరు పిల్లలు లేరు. అయినప్పటికీ మేము మా కుటుంబాలు గత 20 సంవత్సరాల నుంచి మా స్టాఫ్ కానీ ఆయమ్మలు కానీ టీచర్స్ కానీ మేము చాలా గొప్పగా బతుకుతున్నాం సమాజం లోపల. ఎందుకంటే వారికి చేస్తున్న సేవ ఒక మాధవ సేవయే మానవ సేవ అన్నది మనం ఎట్లా చేస్తుంటామో అట్లా ఈ పిల్లలకు సేవ చేస్తే మేము ప్రత్యక్షంగా దేవునికి సేవ చేస్తున్నట్టుగానే భావిస్తే మేము చేస్తున్నాం. మీరు చూస్తుండే ఈరోజు క్యాంపులో వచ్చిన పేరెంట్స్ కానీ వారు రకరకాల బాధతో ఇబ్బంది పడుతుంటారు. ఒక్క ప్రాబ్లం ఉంటుంది పిల్లలకు. కానీ సమాజం ఇప్పటికీ సమాజం లోపల మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే మన గౌరవనీయులు జిల్లా న్యాయసేవ అధికారిని జడ్జి గారు, తర్వాత జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం గారు, తర్వాత డాక్టర్ అసలు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శశికాంత్ గారు, ముఖ్యంగా మన అనిల్ రాజ్ సార్ గారు, తర్వాత మన పేడియాట్రిషియన్ కానీ, తర్వాత మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఈరోజు చాలా ధైర్యం అనిపించింది వాళ్ళకు. మాకు ఇంత ప్రభుత్వం మా వెనుక ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక ఎవరికో ఎదిరించి మాట్లాడుతుంది. అది సమాజంలో ఇప్పటికీ ఏముందంటే మానసిక దివ్యాంగులు కనుక వాళ్ళు పిచ్చోళ్ళు తిక్కోళ్ళు, వాళ్ళు ఏదో పేరెంట్స్ ఏదో పాపం చేసి ఉంటారు అందుకే ఇట్లా పుట్టిండ్రు అంటారు. అది చాలా తప్పది. అలాంటి వాళ్ళు అన్నవాళ్ళు మూర్ఖులు తప్ప అన్నవాళ్ళు కాదప్ప కన్నవారు గారు. ఈ కన్నవారు ఎప్పుడు చాలా ఒక అదృష్టవంతులుగా భూమిపై తెచ్చారు. ఇప్పుడు ఎవరైతే రాముని కంటే మనం దశరథుని మెచ్చుకుంటున్నాం, సరదాలను మెచ్చుకుంటున్నాం, కృష్ణుని కంటే వాళ్ళ దేవకిని వసుదేవుని మెచ్చుకుంటున్నాం. అలానే మానసిక దివ్యాంగులుగా తల్లిదండ్రులు మన దేవతలతో పోల్చాల్సిన అవసరం ఉంది. వారు దేవతలుగా మనం భావించినప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు జరిగిన క్యాంపుకు చేసిన ప్రభుత్వం సహకారాన్ని కానీ మన జిల్లా న్యాయసేవ సంస్థ కానీ అందరికీ చేసిన పేరెంట్స్ ముఖ్యంగా చాలా మంచిగా అందరూ వాళ్ళు తీసుకొని వచ్చారు. మాకు ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మనకు డాక్టర్ అనిరాజ్ గారితో చాలా మా పేరెంట్స్ రెగ్యులర్గా మేము వెళ్తున్నాం. మంచి సలహా సూచనలు ఇస్తారు. ఇప్పటికి కూడా దాదాపు ఒక 4 hours సార్ ఇక్కడ ఉండి పేషెంట్గా వాళ్ళ పేషెంట్స్తో వాళ్ళందరికీ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క మంచి క్యాంప్ నిర్వహించిన మన అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్కి మంచి సూచన, ఎక్కడ ఇంకా మహబూబ్ నగర్ దాదాపు 350 మంది మానసిక దివ్యాంగుల కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది మాత్రమే బయటకు వచ్చారు, ఇంకా కొంతమంది బయటికి రాకుండా ఉన్నారు. వాళ్ళు ఫోన్ మాత్రమే చేస్తారు, మేము సార్ మాకు ఎలాంటివి చేసుకోవాలని. కానీ వాళ్ళు స్కూల్కి పంపడం ఇంకా కాదు, ఇంకా నార్మల్ స్కూల్కి పంపాలి, నార్మల్ స్కూల్నే పెట్టాలని అనుకుంటారు. అది సమంజసం కాదు. వాళ్ళు నార్మల్ స్కూల్ ఎలిజిబుల్ కారు. అందుకనికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే స్పెషల్ స్కూల్ ఏర్పాటు చేసి స్పెషల్ ట్రైనింగ్ చేసే టీచర్ ద్వారానే ప్రత్యేక విద్య ద్వారా వాళ్ళకు సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ కానీ, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కానీ, వాళ్ళ పర్సనల్ స్కిల్స్ కానీ, వాళ్ళ లైఫ్ స్కిల్స్ కానీ, వాళ్ళ కాన్సెప్ట్ స్కిల్స్ కానీ, వాళ్ళకు సమాజంలో ఎలా ఎదగా ఉండాలి అనేది జరుగుతుంది. ఇప్పుడు మా మానసిక దివ్యాంగులు సెల్ఫ్ కేర్ నుంచి మొదలు పెట్టుకుంటే కంప్యూటర్ వరకు కేర్ తీసుకొని ల్యాప్టాప్ ద్వారా కంప్యూటర్ని ఆపరేట్ చేసి వాళ్ళు కొన్ని ఆన్లైన్ జాబులు చేస్తున్నారు. ఇంకంతకంటే ప్రపంచంలో ఇంకా మనం ఏం చూడగలుగుతాము అంటే మానసిక దివ్యాంగులు ఏం పనికిరారు అనే దాకా కూడా పనికొచ్చే వస్తువుగా తయారు చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్లుగా భాగంగా వాళ్ళు ఆన్లైన్లో జాబ్ చేయడానికి మేము చేస్తున్న ప్రయత్నం మా యొక్క పాట సిబ్బంది కానీ, మా ఆయమ్మలు కానీ, మా సిబ్బంది కానీ అంత కృషి చేస్తున్నారు. కాబట్టి అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ యొక్క సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.